Yes. Am I audible? Good afternoon, sir. Yes, sir. Yes, sir. Very good afternoon. Very good afternoon. నేను మాట్లాడేది వినిపిస్తుంది కదా మీకు? Yes, sir. Yes, sir. ఓకే. ఓకే. Yes. ఈరోజు క్లాస్లో మనము బ్యాంకుల యొక్క అతి ప్రధానమైనటువంటి విధులలో ఒక అంశానికి సంబంధించి బ్యాంకుల యొక్క ప్రధానమైనటువంటి విధులను మనం పరిశీలించినప్పుడు ప్రజల నుంచి డిపాజిట్లను సేకరించడం ఒక విధి అయితే ప్రజలకు కావలసినటువంటి రుణాలను మంజూరు చేయడం ఇంకొక ప్రధానమైనటువంటి విధి. ఈ రెండు విధులను మనం పరిశీలించినప్పుడు డిపాజిట్లను సేకరించడంలో జాగ్రత్తలు అంత ఎక్కువగా తీసుకోకపోయినా పర్వాలేకున్నా రుణాలు మరియు అడ్వాన్సులు ఇచ్చేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వాటిని మనము మంజూరు చేయవలసి ఉంటుంది. ఎందుకంటే ఈ రుణాలు అడ్వాన్సులు మంజూరు చేసిన తర్వాత వాటిని తిరిగి రాబట్టుకోవడం లేదా తిరిగి వసూలు చేసుకోవడం అనేది అతి ప్రధానమైనటువంటి అంశం. ఎందుకంటే మనము సేకరించినటువంటి డిపాజిట్లను రుణాల రూపంలో లేదా అడ్వాన్స్ల రూపంలో ప్రజలకు ఇచ్చినప్పుడు మాత్రమే బ్యాంకు తనకు కావలసినటువంటి లాభాన్ని సంపాదించడానికి అవకాశం ఉంటుంది. బ్యాంకింగ్ అనేది ఒక వ్యాపార సంస్థగానే పరిగణించబడుతుంది. వ్యాపార సంస్థ యొక్క ప్రధానమైనటువంటి ధ్యేయమైనటువంటి లాభార్జన అనేటువంటిది కూడా బ్యాంకులకు కూడా ప్రధానమైనటువంటి అంశంగానే ఉన్నది. అంటే బ్యాంకులు కూడా లాభార్జన కోసమే తన బ్యాంకింగ్ కార్యకలాపాలను కొనసాగిస్తాయి అనేటువంటి విషయాన్ని మనము ఇంతకు ముందు క్లాసులలో అవగాహన చేసుకున్నాం. కాబట్టి రుణాలను లేదా అడ్వాన్సులను బ్యాంకులు వ్యక్తులకు మంజూరు చేసేటప్పుడు ఎట్లా ప్రవర్తించాలి, ఏ విధంగా రుణాలను అడ్వాన్సులను మంజూరు చేయాలి, మంజూరు చేసేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలేంటి, అట్లాంటి రుణాలను ఏ విధంగా గుర్తించాలనేటువంటి విషయాలను మనము ఈరోజు క్లాస్లో రుణాలు మరియు అడ్వాన్సులు అనేటువంటి అంశం కింద చర్చించబోతున్నాం. కాబట్టి ఇంతకు ముందే మనం అనుకున్నట్టు బ్యాంకుల యొక్క ప్రధానమైనటువంటి సార్ ఇంగ్లీష్ లో చెప్పండి సార్. yes please. Yes. If you see the main functions of banking business organization is to collecting deposits from the people as well as giving loans and advances to the people or customers who are associated with that bank. In the same direction, without having any risk and uncertainty, banks cannot earn any profits at all. అంటే నష్టభయం అనిశ్చితి లేకుండా బ్యాంకులు లాభాలను ఆర్జించలేవు. So that there are certain measures which should be taken care of and considered by the bankers while advancing loans to the customers. These, the precautionary measures and considerations and important issues which are to be kept in mind by the banker are as follows. As per the Banking Regulation Act, there are certain important considerations while giving loans and advances to the customers. అంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. The first important factor is
బ్యాంకు మనుగడకు సంబంధించినటువంటి అంశాలు. మీన్స్ బ్యాంకు యొక్క లాంగ్ రన్ యాక్టివిటీని దృష్టిలో పెట్టుకొని కొన్ని చర్యలు తీసుకోవాలి. దెర్ ఆర్ సర్టెన్ ఇంపార్టెంట్ ఇష్యూస్ which are associated with the bank should be considered. They are known to be number 1, liquidity of the bank. Liquidity of the bank means dravyata. Number 2, safety of the finance. Safety of the finance. దీన్నే మనము భద్రత అంటాం. Number 3 is ప్రాఫిటబిలిటీ ఆఫ్ ది బ్యాంక్. దీన్నే మనము లాభదాయకత అంటే ద్రవ్యత, భద్రత, లాభదాయకత. లిక్విడిటీ, సేఫ్టీ అండ్ ప్రాఫిటబిలిటీ. దీస్ ఆర్ ది 3 issues should be considered by the bank while giving advances or loans to the customers. Number 1, what do you mean by liquidity? How it can be identified? ద్రవ్యత అనగానేమి? Yes, this is an important issue and important principle should be addressed by the bank while giving loans to the customers. And the bank should ensure that the recovery of the loan should be recovered within a short span of time. Otherwise, bank will not be in a position to give fresh loans to other customers. అంటే ద్రవ్యత అంటే ఇక్కడ చూడండి ఒకసారి, మనము రుణాలను మంజూరు చేసేటప్పుడు సంస్థకు సంబంధించినటువంటి ద్రవ్యతను చూసుకోవాలి. బ్యాంక్ ఇచ్చినటువంటి రుణాలను సకాలంలో వసూలు చేసుకునే రికవరీ ఆఫ్ ది లోన్ షుడ్ బి అన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. నెక్స్ట్ without having any guarantees, banker should not sanction loans to the customer in certain cases. కొన్ని సందర్భాలలో గ్యారంటీ లేకుండా రుణాలను మంజూరు చేయకూడదు. నెక్స్ట్, దిస్ ఈజ్ అబౌట్ లిక్విడిటీ, ద్రవ్యతకు సంబంధించి. నెంబర్ 2, భద్రతకు సంబంధించి సేఫ్టీ. Yes, while advancing the loans to the customers, banker should consider about safety of the loan. If you believe a particular customer that the customer is going to pay the loan which is going to be sanctioned to him, then only bank should sanction the loan to the customer. అంటే మనకి ఏం నమ్మకం ఏర్పడాలి? ఆ కస్టమర్ తిరిగి బ్యాంకుకు రుణాన్ని చెల్లిస్తాడనే నమ్మకం ఏర్పడినప్పుడు మాత్రమే మనం అతనికి రుణాన్ని మంజూరు చేయాలి. బై ఎక్స్పెక్టింగ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ ప్రాఫిట్, ది లోన్ షుడ్ నాట్ బి శాంక్షన్. మీన్స్ బాగా లాభం ఇస్తా అన్నాడనో, బాగా వడ్డీ పే చేస్తా అన్నాడనో ఆ వ్యక్తి చెప్తే మనం రుణాన్ని మంజూరు చేయడానికి వీల్లేదు. సేఫ్టీ ఈజ్ ఇంపార్టెంట్. For this purpose, bank should also concentrate on expecting guarantees. హామీలను కూడా కొన్ని సందర్భాల్లో బ్యాంకు కోరవచ్చు. Another important aspect while giving loans to the customers should be considered by the bank are honesty of the customer should be considered, and the purpose of the loan for which the customer is taking. These 2 aspects should be considered while advancing the loans. అంటే మనం ఎవరికైతే లోన్స్ ఇస్తున్నామో ఆ వ్యక్తి యొక్క నిజాయితీని పరిశీలించాలి. తర్వాత మనం ఇస్తున్నటువంటి లోను ఏ పర్పస్కి యూజ్ చేయబోతున్నాడు కూడా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. నెక్స్ట్ నెంబర్ 3, బ్యాంకుకు సంబంధించినంత వరకు లిక్విడిటీ, సేఫ్టీ అండ్ ప్రాఫిటబిలిటీ. లిక్విడిటీ అంటే మనకు ఎప్పుడు బ్యాంకుకు లోన్, కస్టమర్కి లోన్ ఇస్తాం, ఎప్పుడు తిరిగి రావడానికి అవకాశం ఉంటుంది, తొందరగా రికవరీ అయ్యేటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మనం లోన్ ఇవ్వాలి. నెక్స్ట్ సేఫ్టీ విషయంలో కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్.
Next, number 3 is profitability. అంటే లాభదాయకత. As far as we discussed, banks are also business organizations for which the banks are running their business to earn profits. Their business to earn profits. If you see, what is the main source for earning profit to the banks? That means అంటే బ్యాంకులకు ఏ విధంగా లాభాలు వస్తాయంటే బ్యాంకులు సేకరించిన డిపాజిట్ల కంటే బ్యాంకు ఇచ్చేటువంటి రుణాలపైన ఎక్కువ మొత్తంలో వడ్డీని ఛార్జీ చేయడం ద్వారా లాభాలను ఆర్జిస్తాయి అనేటువంటి విషయం మనకి ఇంతకు ముందే తెలుసు. And another important aspect should be ensured by the bankers. The advances should be given to the customers and ensuring which can earn profits by the customers. Customers కు ఏ రుణాలను ఇస్తే బాగా లాభాలు వస్తాయో అట్లాంటి రుణాలను మంజూరు చేయాలి. This is about profitability of the bank. Liquidity, safety, profitability are the important issues should be considered by the banker while advancing loans to the customers. And there are certain other issues. Means there are certain other issues which are associated with the customers. ఇంతకు ముందు మనం చూసినవన్నీ బ్యాంకుకు సంబంధించినవి. ఏంటి అవి? లిక్విడిటీ, సేఫ్టీ అండ్ ప్రాఫిటబిలిటీ చూసుకోవాలి. నెక్స్ట్, కస్టమర్కి సంబంధించి కూడా కొన్ని ఇష్యూస్ని అడ్రస్ చేసుకోవాలి బ్యాంక్ ఎప్పుడైనా కూడా లోన్లు మంజూరు చేసేటప్పుడు. ఖాతాదారునికి సంబంధించినటువంటి విషయాలను పరిశీలించాలి. మీన్స్ బ్యాంక్ షుడ్ ఆల్సో ఎన్షూర్ some of the issues which are associated with the customer. Means for this purpose there are three important factors which should be considered by the banker while advancing the loans to the customers. These three particular factors are known as 3 C's. 3 C's. 1 C is character. 1 C is character. Customer యొక్క గుణగణాలను పరిశీలించాలి. Character of the customer. Number two, capacity of the customer. Second C. First C is the character of the customer. Second C is the capacity of the customer for repayment of the loan. అంటే తిరిగి చెల్లించేటువంటి శక్తి అతనికి ఉందా లేదా అనేటువంటి విషయాన్ని మనం పరిశీలించాలి. నెక్స్ట్ నెంబర్ 3, క్యాపిటల్, మూలధనం. 3 C's. Number 1 C is character of the customer. Number 2 is capacity for repayment of loan. That is second C. Third C is capital, మూలధనం. These three issues should be considered by the banker while advancing loans to the customers as far as the issues associated with the customer. If you see, there is no any capital amount with the customer, the banker should not go for giving loan to him, because capital should be procured and contributed by the customer himself. Then you have to provide some short term or a long term loan to the customer. Then only you can get recovery of the loan. That should be ensured by the banker while advancing the loans. These are the important issues every banker should consider while advancing the loans. Next, another important item. There are certain issues which should be considered by the bank as far as the project of the customer. Customers యొక్క ప్రాజెక్ట్.
దేనికోసం రుణం తీసుకున్నాడు, ఏ ప్రాజెక్ట్ కోసం రుణం తీసుకుంటున్నాడో దాన్ని మనం కన్సిడర్ చేయాలి. ఫస్ట్ ఏమో బ్యాంకుకు సంబంధించిన ఇష్యూస్ 3: లిక్విడిటీ, సేఫ్టీ, ప్రాఫిటబిలిటీ. నెక్స్ట్ కస్టమర్కి సంబంధించి మనం చూడాల్సినవి క్యారెక్టర్, కెపాసిటీ అండ్ క్యాపిటల్, 3 C's. నెక్స్ట్ ఇక్కడ థర్డ్ ఇంపార్టెంట్ ఐటమ్ ఈజ్ కస్టమర్ ఎవరైతే మన దగ్గర లోన్ తీసుకోవాలనుకుంటున్నాడో ఆ కస్టమర్కి సంబంధించిన ప్రాజెక్ట్, దేనికోసం లోన్ తీసుకుంటున్నాడు. ఎస్, అబ్జెక్టివ్స్ ఆఫ్ ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ అబ్జెక్టివ్స్ ఏంటో బ్యాంకర్ పరిశీలించాలి. ది బ్యాంకర్ షుడ్ కన్సిడర్ ది అండ్ అనలైజ్ ది ప్రాజెక్ట్ విచ్ ఈస్ గోయింగ్ టు బి అండర్టేకెన్ బై ది customer if he sanctioned the loan. This is about the objectives of project. అంటే ప్రాజెక్ట్ యొక్క ఉద్దేశాన్ని మనం తెలుసుకోవాలి. ఏం చేయబోతున్నాడు, అతనికి దేనికోసం ఈ లోన్ అవసరం ఉంది. Another important aspect should be considered by the banker is no loan should be sanctioned for unproductive activities. Means the loan should be sanctioned for productive activities only. Then only repayment of loan can be achieved. మా బిడ్డ పెళ్లి చేసుకుంటానం, నాకు ఒక 5 లక్షలు లోన్ ఇవ్వాలని బ్యాంకుకు మనం అప్లికేషన్ పెట్టినాం అనుకోండి. మా బిడ్డ పెళ్లి చేయాలి, ఒక 5 లక్షలు అప్పు కావాలి. బ్యాంక్ ఇస్తే బెటరా? కాదు. ఎందుకు కాదంటే మనం ఒక పర్టికులర్ ప్రాజెక్ట్ కోసం ఇస్తే అతను రీపేమెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒక ప్రాజెక్ట్, ఒక ఫ్యాక్టరీ పెట్టడానికి మనం లోన్ ఇచ్చినాం, అతను ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన తర్వాత మనకు రీపేమెంట్ చేస్తూ ఉంటాడు ప్రతి నెల. అగ్రికల్చర్కి లోన్ ఇచ్చినాం, అతను అగ్రికల్చరల్ క్రాప్ అంతా అమ్మేసిన తర్వాత మనకు రీపేమెంట్ చేస్తాడు. వీ కెన్ ఎక్స్పెక్ట్ రీపేమెంట్ ఇఫ్ వీ శాంక్షన్ ది అమౌంట్ ఫర్ ప్రొడక్టివ్ పర్పసెస్. If you have given a loan extent of 10 lakh rupees to a particular customer for his daughter's marriage, can we expect the recovery of the loan from that particular customer in a short span of time? No, not at all, because marriage is not a productive activity as far as repayment of loan is concerned. Yes, if a particular customer asked a bank that I am going to celebrate the birthday of my son, and for that purpose you have to sanction an amount of rupees 5 lakh. The bank should not consider such appeals from the customers because these are non-productive or unproductive activities. This is what is the purpose and what is the objective of project should be considered by the bank. అంటే మనం లోన్ ఇస్తానప్పుడు ఏ పర్పస్ కోసం లోన్ ఇస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ లోన్కి సంబంధించి చూసేటప్పుడు. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఈజ్ వాట్ ఈస్ ది సెక్యూరిటీ విచ్ ఈస్ గోయింగ్ టు బి గివెన్ బై ది కస్టమర్ టు ద బ్యాంక్. ఎట్లాంటి హామీని ఈ యొక్క కస్టమర్ బ్యాంకుకి ఇవ్వబోతున్నాడు అంటే, ఇఫ్ ద బ్యాంక్ ఈజ్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు రికవర్ ది అమౌంట్ ఫ్రమ్ ది కస్టమర్, what will be the repercussions which are going to be faced by the bank? Means what? మనకు ఆ శాంక్షన్ చేసినటువంటి రుణం తిరిగి రాకపోతే మన పరిస్థితి ఏందన్నప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. అటువంటి సిచ్యువేషన్స్లో మనం ఏం చేయాలంటే కొన్ని సెక్యూరిటీగా ఉంచుకొని లేదా హామీగా ఉంచుకొని గ్యారంటీగా ఉంచుకొని మనం రుణాలను మంజూరు చేయాలి. ఇది మనం రుణాలను మంజూరు చేసేటప్పుడు లేదా లోన్స్ శాంక్షన్ చేసేటప్పుడు మనం కన్సిడర్ చేయాల్సినటువంటి ఇంకొక ప్రధానమైనటువంటి ఇష్యూ. అనదర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ షుడ్ బి కన్సిడర్డ్ బై ది బ్యాంకర్ ఈస్ what are the other sources
What are the other sources which are available to the customer for repayment of the loan? అంటే అతను తిరిగి రుణాన్ని ఏ విధంగా చెల్లించగలుగుతాడు, అతనికి ఉన్నటువంటి సామర్థ్యం ఏంటిది. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అంటే మనం ఒక వ్యక్తికి మనం లోన్ శాంక్షన్ చేస్తున్నామంటే అతనికి ఇంకా ఇది కాకుండా ఇంకేమైనా వనరుల నుంచి ఆ ఇన్కమ్ వచ్చేటువంటి ఛాన్స్ ఉన్నదా కూడా మనం పరిశీలించాలి. ఒకవేళ అట్లా ఉంటే మన రీపేమెంట్ ఈజీ అవుతుంది, మనకి ఈజీగా అతను రీపే చేస్తాడు, లేకపోతే తొందరగా పే చేసేటువంటి అవకాశాలు ఉండవు. Another important aspect should be considered by the banker is to banker should give preference to give short term loans instead of long term loans. లాంగ్ టర్మ్స్ లోన్స్ ఇచ్చేదానికంటే షార్ట్ టర్మ్ లోన్స్ ఇస్తేనే బెటరు. ఎందుకంటే వాటిని మళ్ళా మనము తొందరగా రికవర్ చేసుకోవచ్చు, మళ్ళీ తొందరగా ఇంకెవరికైనా అడ్వాన్సెస్ కానీ లోన్స్ కానీ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. లాంగ్ టర్మ్ లోన్ ఇచ్చామనుకోండి, అది ఎప్పుడో మళ్ళీ 15 yearsకి 20 yearsకి మన రిటర్న్ వస్తుంది. అప్పటి వరకు మనం బ్యాంకింగ్ బిజినెస్ చేసేటువంటి క్రమంలో కావాల్సినటువంటి ఈ టర్న్ ఓవర్కి కావాల్సినటువంటి క్యాష్ కానీ లేకపోతే ఈ యొక్క లోన్ శాంక్షన్ చేసే కెపాసిటీ కానీ బ్యాంకుకు తగ్గిపోతుంది. కాబట్టి జనరల్గా ఇష్యూస్ని గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బ్యాంకర్ షుడ్ ప్రిఫర్ టు గివ్ షార్ట్ టర్మ్ లోన్స్ instead of giving long term loans to the customers. This is another important dimension to be considered by the banker while advancing the loans to the customers. Yes, there are two types of advances. అంటే రుణాలను మంజూరు చేయడానికి రెండు రకాల పద్ధతులు ఉన్నాయి మనకి. నెంబర్ వన్ వీటినే లోన్స్, క్యాష్ క్రెడిట్స్ అండ్ ఓవర్ డ్రాఫ్ట్. లోన్స్, క్యాష్ క్రెడిట్స్ అండ్ ఓవర్ డ్రాఫ్ట్. రుణాలు, క్యాష్ క్రెడిట్లు, ఓవర్ డ్రాఫ్ట్లు. నెక్స్ట్ నెంబర్ 2 డిస్కౌంట్ చేసిన మరియు కొనుగోలు చేసిన బిల్లులు. ఏం చేస్తాం మనము? రుణాలను లేదా అడ్వాన్స్లను రెండు రకాలుగా శాంక్షన్ చేస్తాం. ఫస్ట్ రుణాలు ఇవ్వడం ఒకటి. ఈ రుణాలు అంటే రుణం రూపంలో ఇవ్వడం, క్యాష్ క్రెడిట్ రూపంలో ఇవ్వడం, ఓవర్ డ్రాఫ్ట్ రూపంలో ఇవ్వడం. రెండవది డిస్కౌంట్ చేసిన మరియు కొనుగోలు చేసినటువంటి బిల్లులు, డిస్కౌంటెడ్ బిల్ అండ్ పర్చేస్డ్ బిల్స్. ఈ రెండు రకాలుగా మనం రుణాలను మంజూరు చేస్తాము. ఎస్, ఈ రుణాలను ఇవ్వడం ద్వారా ఈ రుణాలను మనం ఒక రెండు రకాలుగా వర్గీకరించినప్పుడు ఇంకొక రకమైనటువంటి వర్గీకరణ రెండు రకాలుగా. డిమాండ్ లోన్ అడగగానే లోన్ ఇచ్చేటువంటిది. ఇంకొకటి టర్మ్ లోన్, దీన్నే మనం కాల పరిమితి గల రుణం అంటాం. దీంట్లో దీర్ఘకాలిక రుణాలు, మధ్యకాలిక రుణాలు అంటాం. ఉదాహరణకు చూడండి, మిడ్ టర్మ్ లోన్స్ అంటే ఒక 3 to 5 years కోసం. దీర్ఘకాలిక రుణాలు అంటే జనరల్గా 5 years కంటే ఎక్కువ. ఇప్పుడు మనము షార్ట్ టర్మ్ లోన్స్ తీసుకుందాం. షార్ట్ టర్మ్ లోన్స్ అంటే అప్ టు 3 years వరకు అనుకోండి. మిడ్ టర్మ్ లోన్స్ అంటే 3 to 5 years అనుకోండి. లేదా మనము లాంగ్ టర్మ్ లోన్స్ అంటే 5 years అండ్ అబోవ్ ఉంటే మనము జనరల్గా వాటిని మనము లాంగ్ టర్మ్ లోన్స్ అనేటువంటి పదాలతోని పిలుస్తాం. తర్వాత మనము ఈ రుణాలు, క్యాష్ క్రెడిట్లు, ఓవర్ డ్రాఫ్ట్లో ఈ 3 అంశాలలో ఫస్ట్ రుణాన్ని చూద్దాం. లోన్ వల్ల మనకు లాభం ఏంది? లోన్ ఒక వ్యక్తికి, ఒక ఖాతాదారుడికి లోన్ ఇస్తున్నాం. వాట్ ఈస్ ది అడ్వాంటేజ్ టు ది బ్యాంక్ ఇఫ్ బ్యాంక్ గివ్స్ లోన్స్ టు ఎ పర్టికులర్ కస్టమర్? ఏం చేస్తుందంటే మనము ఒక వ్యక్తికి లోన్ ఇవ్వడం వల్ల ఆ లోన్ తీసుకున్నటువంటి వ్యక్తి లేదా రుణం తీసుకున్నటువంటి వ్యక్తి ఏదో ఒక యాక్టివిటీని స్టార్ట్ చేస్తాడు. తద్వారా దేశాభివృద్ధికి తోడ్పడతాడు, దేశాభివృద్ధిలో భాగస్వామి అవుతాడు. అతనిలో క్రమశిక్షణ పెరుగుతుంది. ఎందుకు క్రమశిక్షణ ఉంటుందంటే మనీ తీసుకున్నాము ఒక వ్యక్తి నుంచి మనం అంటే మళ్ళీ ఎట్లా దాన్ని పే చేయాలి, దానికి సంబంధించిన ప్రణాళికను తయారు చేసుకుంటాడు. తర్వాత ఈ యొక్క లోన్కి సంబంధించి ఒక ఆర్థిక క్రమశిక్షణ ఏర్పడుతుంది అతని దగ్గర. ఆర్థిక క్రమశిక్షణ
వృధాగా ఖర్చు పెట్టడానికి ట్రై చేయడు. ఎందుకంటే ప్రతి నెల అతను కొంత మొత్తం రీపే చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడుతుంది. And another important aspect as far as the banker should maintain is a loan account should be maintained by banker to know the balance of the loan. బ్యాంకర్ చేయాల్సిన ఇంకొక పని ఏంటంటే రుణానికి సంబంధించి ఎంత రుణం తీసుకున్నాడు, ఎంత పే చేస్తున్నాడు, బ్యాలెన్స్ ఎంత ఉన్నది చూసుకోవాలి ఎప్పటికప్పుడు. ఇది ఈ మనము లోన్స్ శాంక్షన్ చేసేటప్పుడు చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇంకొక ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే రుణాలను లేదా లోన్స్ను మంజూరు చేసేటప్పుడు లేదా అందజేసేటప్పుడు ఖాతాదారు అవసరాన్ని బట్టి మనము రుణాన్ని మంజూరు చేయుటకు బ్యాంకు నిబంధనలను మార్చడానికి వీల్లేదు. రూల్ ప్రకారం ఎట్లుంటే అట్లనే లోన్స్ను మంజూరు చేయాలి లేదా లోన్స్ను శాంక్షన్ చేయాలి. ఒక వ్యక్తి కోసం లేదా ఒక కస్టమర్ కోసం బ్యాంకు రూల్ను ఓవర్టేక్ చేయడం కానీ బ్యాంకు రూల్ని మార్చడం కానీ చేయొద్దు. అండ్ అనదర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఈస్ ఒక్కొక్క కస్టమరు మంజూరు చేసినటువంటి రుణాన్ని తిరిగి చెల్లించలేని సిచ్యువేషన్లో అతను ఏం చేస్తాడంటే రెన్యువల్ చేస్తాడు. రెన్యువల్ చేయడం అంటే మళ్ళీ తర్వాత చెల్లించడానికి ఇప్పుడు మళ్ళీ ఒప్పందం చేసుకుంటాడు. ఇట్లాంటి అవకాశం కూడా బ్యాంకు కల్పిస్తుంది. ఇది రుణాలకు సంబంధించినటువంటి విషయం. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ టర్మ్ విచ్ వి జనరల్లీ యూజ్ ఈజ్ క్యాష్ క్రెడిట్. క్యాష్ క్రెడిట్ అంటే నేను ఇంతకుముందే చెప్పాను, మనము ఎవరికైనా ఖాతాదారికి అవసరమైనటువంటి 10 లక్షల రూపాయలు అతనికి రుణాన్ని మంజూరు చేస్తాం. కానీ అతను ఆ 10 లక్షల రూపాయలు ఒకేసారి తీసుకోడు. తనకు అవసరమైనప్పుడు ఈ 10 లక్షల రూపాయల మొత్తం నుంచి అవసరమైన మేరకు విత్డ్రా చేసుకునేటువంటి అవకాశాన్ని మనం కస్టమర్కి ఇస్తాం. 10 లక్షలు శాంక్షన్ చేసినాం ఒక కస్టమర్కి రుణం రూపంలో. అతను ఇప్పుడు 2 లక్షలు మాత్రమే తీసుకున్నాడు. ఇంకొక 6 నెలల కల ఇంకొక 1 లక్ష రూపాయలు తీసుకున్నాడు. ఇంకొక 3 నెలలు గడిచిన తర్వాత ఇంకొక 3 లక్షల రూపాయలు తీసుకున్నాడు. అంటే ఇట్లా తన అవసరం మేరకు ఈ యొక్క అమౌంట్ను విత్డ్రా చేసుకొని తన బిజినెస్ కోసం వాడుకుంటాడు. ఈ విధంగా ఎప్పుడైతే మన దగ్గర నుంచి అతను విత్డ్రా చేసుకుంటాడో యాక్చువల్గా అప్పటి నుంచి మాత్రమే అతనికి మనము ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తాము. దీన్నే మనము క్యాష్ క్రెడిట్ అంటే అతని పేరు మీద ఎప్పుడైతే క్యాష్ క్రెడిట్ అవుతుందో అతనికి అప్పుడు మాత్రమే మనము అతని పేరు మీద ఉన్నటువంటి అకౌంట్లో ఇంట్రెస్ట్ను ఛార్జీ చేయడం జరుగుతుంది. ఇది క్యాష్ క్రెడిట్కి సంబంధించినటువంటి విషయం. ఇంకొక ప్రధానమైనటువంటి అంశం మీరు పరిశీలించాల్సింది ఏంటంటే క్యాష్ క్రెడిట్ ఇచ్చేటప్పుడు అంటే ఈ విధంగా రుణాలను మనం మంజూరు చేసేటప్పుడు కొన్ని సందర్భాల్లో సెక్యూరిటీని కూడా ఎక్స్పెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. హామీ సెక్యూరిటీని కూడా బ్యాంకరు కొన్ని సందర్భాల్లో చూడాలి. ఈ సెక్యూరిటీ కూడా జనరల్గా ఎట్లుంటుందంటే మనము తనఖా అంటాం. తనఖా అనేటువంటి పదాన్ని మనం పరిశీలించినప్పుడు 2 రకాల అంశాలు ఉంటాయి. తనఖా కుదువ పెట్టడం, తాకట్టు, తనఖా సరుకులు స్వాధీనంలో పెట్టుకోవడం, ఇట్లాంటి అంశాలు ఉంటాయి. వీటిలో తనఖాకు సంబంధించి 2 రకాల అంశాలను మనం చూడొచ్చు. పత్రాలను ఆధీనంలో ఉంచుకోవడం, దీన్నే మనము హైపోతికేషన్ పత్రాలను ఆధీనంలో ఉంచుకోవడం. ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే హైపోతికేషన్ అంటే లేదా పత్రాలను స్వాధీనంలో ఉంచుకోవడం అంటే ఎవరైతే లోన్ కావాలనుకున్నటువంటి ఖాతాదారుడు ఉంటాడో ఈ లోన్ కావాలనుకున్నటువంటి వ్యక్తి మనము లోన్ శాంక్షన్ చేస్తాం. అతనికి శాంక్షన్ చేసినటువంటి లోన్ మేరకు మనం ఒక హామీని తీసుకుంటాం. దానికి సంబంధించిన పత్రాలు మన దగ్గర ఉంటాయి. ఉదాహరణకి మనం అతనికి ఒక ట్రాక్టర్ను తీసుకోవడానికి లోన్ ఇచ్చినాం. 5 లక్షల రూపాయలు. అప్పుడు 5 లక్షల రూపాయల మనము లోన్ ఇచ్చినప్పుడు ట్రాక్టర్ అతని దగ్గరే ఉంటుంది. ట్రాక్టరు కస్టమర్ దగ్గరనే ఉంటాడు, తను వాడుకుంటాడు, రోజు పని చేసుకుంటాడు, దాని ద్వారా ఆదాయాన్ని ఆర్జిస్తాడు. కానీ ఆ యొక్క ట్రాక్టర్కు సంబంధించినటువంటి పత్రాలు మాత్రం
బ్యాంకు దగ్గర ఉంటాయి. ఎప్పుడు బ్యాంకు ఆ పత్రాలను మరి కస్టమర్కి ఇస్తుంది అంటే ఆ రుణం పైన తిరిగి పేమెంట్ చేయాల్సినటువంటి అమౌంట్ ఎప్పుడైతే పూర్తవుతుందో, ఆ ట్రాక్టర్ మీద లోన్ అమౌంట్ మొత్తం ఎప్పుడు రీపేమెంట్ చేయబడుతుందో అప్పుడు ఈ బ్యాంకు ఆ పత్రాలను అతనికి ఇచ్చేస్తుంది. దీన్నే మనము హైపోతికేషన్ అంటాం. హైపోతికేషన్ గుర్తుపెట్టుకోండి. పత్రాలను ఆధీనంలో ఉంచుకొని రుణాన్ని మంజూరు చేయడం. ట్రాక్టరు కస్టమర్ దగ్గరే ఉంటుంది, అతనే వాడుకుంటాడు, అతడే ఆదాయాన్ని ఆర్జిస్తాడు. కానీ దానికి సంబంధించినటువంటి పేపర్స్ దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని మాత్రం బ్యాంకర్ దగ్గర ఉంటాయి. ఎప్పుడైతే దాని మీద మొత్తము లోను రీపేమెంట్ కస్టమర్ చేస్తాడో అప్పుడు ఈ పత్రాలను అతనికి ఇచ్చివేయడం జరుగుతుంది. దీన్నే మనం హైపోతికేషన్ అంటాం. ఇంకొకటి ఈ హైపోతికేషన్ లోనే తనఖాలోనే ఇంకొక పదం ప్లెడ్జ్, సరుకు ఆధీనం చేయుట. అంటే ఇక్కడ చూడండి, బ్యాంక్ ఒక వ్యక్తికి సరుకులు కొనుక్కోవడానికి ఇంకొక విధానానికో రుణాన్ని లేదా లోన్ను మంజూరు చేసినప్పుడు ఆ వ్యక్తి ఆ సరుకు మొత్తాన్ని బ్యాంకుకు తాకట్టు పెడుతున్నాడు. ఒక 10 క్వింటాల ధాన్యం ఉంది అనుకోండి, 10 క్వింటాల ధాన్యాన్ని బ్యాంకుకు హామీగా ఇవ్వబోతున్నాడు. హామీగా ఇచ్చే సందర్భంలో బ్యాంకు ఆ 10 క్వింటాల ధాన్యాన్ని బ్యాంకులో పెట్టుకోలేదు. దాన్ని అనవసరంగా దానికోసం మనము మన బ్యాంకులో ప్లేస్ ఇవ్వలేం. ఇచ్చి ఆ 10 క్వింటాల ధాన్యాన్ని బ్యాంకులో పెట్టుకోవడానికి వీలు కాదు. అట్లాంటి సందర్భంలో ఎక్కడ గోడౌన్లోనైతే ఈ 10 క్వింటాల ధాన్యం ఉందో దానికి సంబంధించినటువంటి లాక్ చేసినటువంటి కీ బ్యాంకు దగ్గర ఉంటుంది. అప్పుడు బ్యాంకు దానిపైన తీసుకున్నటువంటి రుణాన్ని ఆ కస్టమర్ పూర్తిగా చెల్లించిన తర్వాత ఈ బ్యాంకు దగ్గర ఉన్నటువంటి కీని ఆ కస్టమర్కి ఇచ్చేస్తాం. అప్పుడు ఆ వ్యక్తి ఆ వస్తువులను తీసుకొని తను వాడుకోవడానికి అవకాశాన్ని కలిగి ఉంటాడు. అంటే ఇక్కడ హైపోతికేషన్ లో మనం ఏం చేసినాం, అతను దేనికోసమైతే రుణం తీసుకున్నాడో ఆ వస్తువు అతని దగ్గరే ఉంటుంది, అతనే వాడుకుంటాడు, అతనే ఆదాయాన్ని సమకూర్చుకునేటువంటి అవకాశం. ఇక్కడ మాత్రం హామీగా పెట్టబడినటువంటి వస్తువు మాత్రము బ్యాంకర్ దగ్గరే ఉంటుంది, దాన్ని కస్టమర్ ఉపయోగించుకోవడానికి వీల్లేదు. ఇది హైపోతికేషన్ కి ప్లెడ్జ్కి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి తేడాగా మీరు గుర్తించడానికి అవకాశం ఉంది. కాబట్టి బ్యాంకరు లోన్లు కానీ రుణాలను కానీ అడ్వాన్సెస్ని కానీ శాంక్షన్ చేసేటప్పుడు ఈ విషయాలను, సెక్యూరిటీలను, హామీలను పరిశీలించవలసింది. ఇది మనం ఇంతకుముందు చూసినటువంటి రుణాలకు సంబంధించినటువంటి అంశం. తర్వాత క్యాష్ క్రెడిట్ పద్ధతి గురించి కూడా చూసినాం మనం. ఇంతకు ముందే చెప్పాను నేను, కొంత మొత్తాన్ని మనం కస్టమర్కి రుణం రూపంలో మంజూరు చేసినప్పుడు ఆ మొత్తాన్ని కస్టమర్ పూర్తిగా ఒకేసారి తీసుకోకుండా తన అవసరాల మేరకు ఈ శాంక్షన్ చేసినటువంటి రుణం నుంచి తన అవసరాల మేరకు డబ్బు డ్రా చేసుకునేటువంటి అధికారం అతనికి ఉంటుంది. ఎప్పుడైతే అతను డబ్బు డ్రా చేసుకుంటాడో అప్పటి నుంచి మాత్రమే దానిపైన వడ్డీ ఛార్జ్ చేయటం జరుగుతుంది. దీన్నే మనం క్యాష్ క్రెడిట్ అంటాం. అంటే ఇక్కడ ఏంటిది, ఈ కస్టమర్ తన వీలును బట్టి రుణాన్ని మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ బ్యాంకు కూడా దీన్ని ఎప్పటికీ మనము ఊకే డాక్యుమెంట్స్ తయారు చేయాల్సినటువంటి అవసరం లేదు. ఒకసారి లోన్ శాంక్షన్ చేసినామంటే డాక్యుమెంట్ రెడీ అవుతుంది, దాంట్లోనే అన్ని డీటెయిల్స్ మనం రాసుకుంటూ పోతాం. ఎప్పుడు మొత్తం ఎంత అమౌంట్ శాంక్షన్ చేసినాం, ఎప్పుడెప్పుడు అతను ఎంత అమౌంట్ విత్డ్రా చేసిండు, అతనికి ఎంత వడ్డీని మనం ఛార్జ్ చేయాలనేటువంటి విషయాన్ని దీన్ని ఇక్కడ తెలియజేయటం జరుగుతుంది. ఇది మనకి క్యాష్ క్రెడిట్కి సంబంధించింది. అంటే రుణాలు ఇచ్చేటప్పుడు కొన్ని పద్ధతులు, కొన్ని జాగ్రత్తలు, క్యాష్ క్రెడిట్ ఇచ్చేటప్పుడు కొన్ని రకాల పద్ధతులు, జాగ్రత్తలు. నెక్స్ట్ ఓవర్ డ్రాఫ్ట్. అంటే ఏంటిది, మనకు బ్యాంకులో ఉన్న బ్యాలెన్స్ కంటే ఎక్కువ మొత్తాన్ని మనము డ్రా చేసుకునేటువంటి అవకాశాన్ని
బ్యాంకు కల్పిస్తే దాన్ని మనము ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యంగా భావిస్తాము. అంటే అర్థమైంది. ఇప్పుడు సాధారణంగా మన బ్యాంక్ అకౌంట్లో 1,00,000 రూపాయలు ఉన్నాయి. మనము ఎంతవరకు చెక్ రాసుకొని విత్డ్రా చేసుకోవచ్చు? సాధారణంగా ఆ 1,00,000 రూపాయల మేరకు మినిమం డిపాజిట్ దాంట్లో ఉంచి 500 రూపాయలు 1000 రూపాయలు దాంట్లో ఉంచి మిగతా మొత్తాన్ని డ్రా చేసుకునేటువంటి అవకాశం ఆ బ్యాంకు యొక్క కస్టమర్గా మనకు హక్కు ఉంటుంది. మనం డ్రా చేసుకోవచ్చు. అంత మేరకు చెల్లించడానికి బ్యాంకర్ కూడా ఇబ్బంది ఉండదు. కానీ కొన్ని సందర్భాల్లో మనకు అవసరమైన దానికంటే అంటే 1,00,000 రూపాయల కంటే కూడా మనము ఎక్కువ మొత్తాన్ని విత్డ్రా చేసుకునేటువంటి అవకాశాన్ని బ్యాంకర్ మనకు కల్పిస్తాడు. మనకు 2,00,000 అవసరం ఉంది అర్జెంటుగా. మనం బ్యాంకులో మాత్రం మన దగ్గర 1,00,000 రూపాయలు మాత్రమే మన అకౌంట్లో ఉన్నాయి. మనం 2,00,000 రూపాయలకు చెక్ రాసినాం, బ్యాంకులో డిపాజిట్ చేసినాం పేమెంట్ కోసం. ఆ బ్యాంకరు మనకు 2,00,000 రూపాయలు అతను పే చేస్తే దాన్ని మనం ఓవర్ డ్రాఫ్ట్ అంటాం. అంటే మన బ్యాంక్ అకౌంట్లో ఉన్న నిల్వ కంటే ఎక్కువ మొత్తాన్ని ఒకవేళ బ్యాంకు మనకు అవకాశం కల్పిస్తే విత్డ్రా చేసుకోవడానికి దాన్ని ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ అంటాము. ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ ఇది కూడా ఒక రకంగా రుణాన్ని మంజూరు చేయడమే బ్యాంకు దృష్టిలో. ఎందుకు? మనకు 1,00,000 రూపాయలే ఉన్నాయి, 1,00,000 రూపాయలే తీసుకోవాలి. కానీ మనం ఇక్కడ 2,00,000కు చెక్కు రాసినాం, 2,00,000 డ్రా చేసినాం. ఆ 1,00,000 రూపాయలు మనయే, ఇంకొక 1,00,000 రూపాయలు మాత్రం మనకు బ్యాంకు అదనంగా రుణాన్ని మంజూరు చేసినట్టుగా భావించి ఆ 1,00,000 రూపాయలకు బ్యాంకు సాధారణంగా వడ్డీని వసూలు చేస్తుంది. అయితే ఈ ఓవర్ డ్రాఫ్ట్ను శాంక్షన్ చేసేటప్పుడు బ్యాంకర్ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఓవర్ డ్రాఫ్ట్ను శాంక్షన్ చేసేటప్పుడు బ్యాంకర్ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏం జాగ్రత్తలు? కస్టమర్ యొక్క క్యారెక్టర్ను పరిశీలించాలి. ఇంతకు ముందు ఇట్లా ఓవర్ డ్రాఫ్ట్లు తీసుకొని ఎక్కడైనా బ్యాంకుకు పే చేయాల్సినటువంటి అమౌంట్ను పే చేయకుండా ఇతను ఎగ్గొట్టడం జరిగిందా అనేటువంటి విషయాలను పరిశీలించాలి. తర్వాత సమాజంలో అతనికి ఉన్నటువంటి పేరు ప్రతిష్టలను కూడా పరిశీలించాలి. మంచి క్రెడిబిలిటీ ఉందా, మంచి వ్యక్తేనా, తిరిగి రీపేమెంట్ చేయగలుగుతాడా, ఇతనికి ఉన్నటువంటి ఇతర మార్గాల ఆదాయ వనరులు ఏంటి, అతను చేసేటువంటి బిజినెస్ ఏంటిది, ఆ బిజినెస్ లో అతనికి వచ్చేటువంటి లాభదాయకత ఏంటిది, ఇట్లాంటి అంశాలన్నిటిని పరిశీలించిన తర్వాత మనం ఒకవేళ సంతృప్తి చెందితే మాత్రమే ఈ రకమైనటువంటి అంటే ఓవర్ డ్రాఫ్ట్ రకమైనటువంటి రుణాన్ని మనం మంజూరు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి బ్యాంకరు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యాన్ని ఏ వ్యక్తికైనా కల్పిస్తున్నప్పుడు ఇట్లాంటి అంశాలను తప్పనిసరిగా పరిశీలించాల్సినటువంటి బాధ్యత ఈ యొక్క బ్యాంకర్ పైన ఉంటుంది. తర్వాత మనం చూడాల్సినటువంటి అంశము డిస్కౌంట్ చేసిన మరియు కొనుగోలు చేసినటువంటి బిల్లులు. నేను ఇంతకుముందు క్లాసులోనే బిల్లుల గురించి డిస్కస్ చేసినాం. మనం బిల్లులు, వర్తకపు బిల్లులు అంటే ఏంటిది? ఏ, బి అనేటువంటి ఇద్దరు వ్యక్తులను మనం ఉదాహరణగా తీసుకున్నప్పుడు ఏ ఒక బిల్లు రాస్తే బి దాన్ని అంగీకరించినటువంటి బిల్లు ఏ దగ్గరికి పోయిన తర్వాత ఆ బిల్లు తన దగ్గర పెట్టుకొని మళ్ళా గడువు తేదీ అయిపోయిన తర్వాత బి అతనికి ఆ బిల్లును పంపించి మొత్తం సొమ్మును వసూలు చేసుకోవచ్చు. 10,000 రూపాయలు అనుకోండి, ఏ బిల్లు రాసిండు, బి అంగీకరించాడు. బి గడువు తేదీన ఆ మొత్తాన్ని ఏకి చెల్లించి ఈ బిల్లును వాపస్ తీసుకోవచ్చు. అట్లా జరగకుండా ఏ రాసినటువంటి బిల్లుకు బి అంగీకారం తెలిపిన తర్వాత ఏ దగ్గరికి వచ్చినటువంటి బిల్లు తన దగ్గర గడువు తేదీ దాకా వేచి చూడకుండా, అంటే 3 నెలల కోసం రాసినటువంటి బిల్లును 3 నెలల కోసం వేచి చూడకుండా ఆ బిల్లును తీసుకుపోయి బ్యాంకులో డిస్కౌంట్ చేసుకోవడం, అంటే తన అవసరానికి ఆ బిల్లును అక్కడ డిస్కౌంట్ చేసుకొని ఈ అమౌంట్ ఈ యొక్క ఏ అనేటువంటి వ్యక్తి పొందడానికి అవకాశం ఉంటుంది. దీన్నే మనము బిల్లుల డిస్కౌంట్, బ్యాంకు దగ్గర బిల్లు యొక్క డిస్కౌంట్. అంటే సాధారణంగా ఏం చేయాలి? మనం ఆ బిల్లును గడువు తేదీ తర్వాత బికి ఇచ్చేసి మనం సొమ్ము తీసుకోవాలి. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాం? మనం
బ్యాంకులో అది పెట్టేసి మన బ్యాంకు దగ్గర నుంచి మనీ తీసుకుంటున్నాము. దీన్నే బిల్లులను డిస్కౌంట్ చేయడం అంటారు. బిల్లులను డిస్కౌంట్ చేయడం అంటారు. బిల్లులను డిస్కౌంట్ చేయడం అంటారు. ఈ బిల్లులను డిస్కౌంట్ చేసేటప్పుడు కూడా బ్యాంకు జాగ్రత్తలు తీసుకోవాలి. బిల్లులను డిస్కౌంట్ చేసేటప్పుడు కూడా బ్యాంకులు జాగ్రత్తగా తీసుకోవాలి. అంటే బ్యాంకు రాయబడినటువంటి కర్త ఎవరు, స్వీకర్త ఎవరు, ఆ బిల్లుకు సంబంధించినటువంటి కర్త సంతకం ఉందా, స్వీకర్త సంతకం ఉందా, స్టాంపు చట్టం ప్రకారం స్టాంపులు అంటించబడినాయా, బిల్లు సక్రమమైనటువంటి పద్ధతిలో రాయబడిందా లేదా, ఇట్లాంటి విషయాలన్నీ పరిశీలించిన తర్వాత మాత్రమే బ్యాంకరు దానిపైన డిస్కౌంట్ చేయడానికి నిర్ణయం తీసుకోవాలి. ఇవన్నీ పరిశీలించకుండా ఒకవేళ డిస్కౌంట్ చేసి ఆ అమౌంట్ను పే చేస్తే, ఒకవేళ అది గడువు సమయానికి దానిపైన చెల్లింపు జరగకపోతే కొన్ని రకాల లీగల్ కాన్సిక్వెన్సెస్ వస్తాయి. కాబట్టి అట్లా జరగకుండా ఉండాలి అంటే, అట్లా జరగకుండా మనము జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ యొక్క బ్యాంకర్ పైన ఉంటుంది. అయితే ఇంకొక ప్రధానమైనటువంటి అంశం దీంట్లో మనం చూడాల్సింది ఏంటంటే, రుణాలను మంజూరు చేసేటప్పుడు ఈ యొక్క హామీగా ఇచ్చేటువంటి విషయాలు లేక గ్యారంటీగా ఇచ్చేటువంటి విషయాలను మనము 2 రకాలుగా వర్గీకరించవచ్చు. హామీ గల రుణాలు, హామీ లేనటువంటి రుణాలు. అంటే కొన్ని గ్యారంటీ ఇస్తాం, కొన్ని గ్యారంటీ ఇవ్వరు, లేదా సెక్యూరిటీ ఉంటుంది, సెక్యూరిటీ ఉండదు. ఉదాహరణకు చూడండి, హామీ గల రుణాలు. హామీ గల రుణాలు అంటే ఏంటి? కంటికి కనిపించేటువంటి ఆస్తులైనటువంటి సరుకులు కానీ, వస్తువులు కానీ, బీమాలు కానీ, స్టాక్ ఎక్స్చేంజ్ సెక్యూరిటీలు కానీ మొదలైన వాటిని హామీగా ఉంచుకొని రుణాన్ని మనం మంజూరు చేస్తే వాటిని హామీ గల రుణాలు అంటే ఏం చేస్తాం? ఇక్కడ బ్యాంకర్ రుణం మంజూరు చేసేటప్పుడు ఒక రకమైనటువంటి హామీని కోరుతాడు. ఏ రకమైన హామీ అది? కంటికి కనిపించేటువంటి వస్తువులు, అవి సరుకులను హామీగా ఉంచుకోవడం గాను, లేదా వస్తువులను హామీగా ఉంచుకోవడం కావచ్చు, లేదా బీమాకు సంబంధించినటువంటి క్లెయిములను హామీగా ఉంచుకోవడం కావచ్చు, లేదా స్టాక్ ఎక్స్చేంజ్కి సంబంధించిన సెక్యూరిటీలను హామీగా ఉంచుకొని కూడా రుణాలను మంజూరు చేయవచ్చు. ఒకవేళ మనం మంజూరు చేసినటువంటి రుణం లేదా మనం ఇచ్చినటువంటి రుణం తిరిగి రాకపోతే ఈ హామీగా ఉన్నటువంటి వస్తువులను అమ్మి మనము లోన్ను రీపేమెంట్ చేసుకునేటువంటి అవకాశం మనకు ఉంటుంది, లేదా తిరిగి రాబట్టుకునేటువంటి అవకాశం మనకు ఉంటుంది. అయితే ఇది హామీ గల రుణాలకు సంబంధించి. హామీ లేనటువంటి రుణాలు కూడా బ్యాంక్ ఇస్తుంది. కొన్నిసార్లు బ్యాంకులు కేవలం వ్యక్తిగత హామీల మీద, అంటే వస్తువులేంటి హామీ లేకుండా, వస్తువులు హామీ లేకుండా వ్యక్తిగత హామీల మీద సంస్థ యొక్క గుడ్విల్ను చూసి, ఉదాహరణకు చూడండి, ఒక బ్యాంకుకు పోయి రతన్ టాటా లోన్ అడిగిండు అనుకోండి, సాధారణంగా బ్యాంకర్ ఎవరు కూడా నిరాకరించాడు. ఎందుకు? ఆ వ్యక్తుల మీద ఉన్నటువంటి నమ్మకం, లేదా అతను నడిపేటువంటి సంస్థకు ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి గుడ్విల్, అంటే మంచి పేరు ప్రతిష్టలను దృష్టిలో పెట్టుకొని సాధారణంగా బ్యాంకర్లు లోన్లను మంజూరు చేస్తారు. ఇలాంటి పరిస్థితులలో ఆ రుణం వసూలు కాకపోతే బ్యాంకరు ఏమీ చేయలేడు. ఎందుకేం చేయలేడు? ఇక్కడ ఏ విధమైనటువంటి హామీని మనం కోరలేదు. దేనిపైన ఇచ్చినాం మనం రుణం? ఇతనికి టాటాకు. ఒకవేళ అతను తిరిగి చెల్లించలేకపోతే మనకు పరిస్థితి ఏంటంటే మనం నష్టపోవాల్సి వస్తుంది. ఇక్కడ మనం ఏ విధమైనటువంటి హామీ లేకుండా వ్యక్తిగత హామీ, రతన్ టాటానే వచ్చి లోన్ అడిగిండు, మనం ఇవ్వకపోతే ఎట్లా అనుకొని మొహమాటానికి ఇచ్చినాం. లేదా రతన్ టాటాకు బాగా మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, అతనికి లోన్ ఇవ్వాలని చెప్పి మనం అనుకున్నాం, లోన్ ఇచ్చేసినాం. ఒకవేళ అది తిరిగి చెల్లింపు జరగకపోతే బ్యాంకర్ నష్టపోతాడు. ఎందుకంటే ఇవి హామీ లేనటువంటి రుణాలు. కాబట్టి రుణాలను మంజూరు చేసేటప్పుడు సాధారణంగా బ్యాంకరు ఎంత పేరు ప్రతిష్టలున్నా, ఎంత వ్యక్తిగతమైనటువంటి ఇమేజ్ ఉన్నా హామీ ఉంచుకోవడం చాలా మంచిది. ఈరోజు మనము ప్రస్తుతానికి చూస్తున్నటువంటి సమాజంలో నీరవ్ మోడీ, విజయ్ మాల్యా వీళ్ళందరూ బ్యాంకు రుణాలను వేల కోట్ల రూపాయలు తీసుకున్నారు. వేల కోట్ల రూపాయలు బ్యాంకు రుణాలు తీసుకున్నారు. ఎట్లా? వాళ్ళ యొక్క వ్యక్తిగతమైనటువంటి హామీ మీద,
వాళ్ళకు ఉన్నటువంటి పేరును దృష్టిలో పెట్టుకొని, వాళ్ళకు ఉన్నటువంటి ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకొని బ్యాంకులు రుణాలను మంజూరు చేసినాయి. కానీ వాళ్ళు తిరిగి చెల్లించే పరిస్థితుల్లో లేనప్పుడు, వాళ్ళు తిరిగి చెల్లించాలనేటువంటి దృక్పథంతో లేనప్పుడు వాళ్ళ నుంచి మనము తిరిగి రాబట్టుకోవడం కష్టం. ఒకవేళ ఈ రుణాలు మంజూరు చేసేటప్పుడు హామీ గనక వాళ్ళేమైనా ఇచ్చుంటే, అందుకోసమే ఈ విజయ్ మాల్యాకి ఇవ్వబడినటువంటి రుణాలన్నీ కూడా కొన్ని రకాల సెక్యూరిటీలను పెట్టుకొని ఇవ్వడం జరిగింది. కాబట్టి అతను దేశం విడిచి వేరే దేశం పారిపోయినా కూడా అతనికి సంబంధించినటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ఆస్తులను కేంద్ర ప్రభుత్వంలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఈడీ అంటాం దీన్ని, ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు అతని యొక్క ఆస్తులను స్వాధీనం చేసుకొని వాటిని వేలం వేసి బ్యాంకు రుణాలను తీర్చడానికి కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యలో కసరత్తు చేస్తున్నట్టు మనము వార్తలలో చూస్తున్నాం. కాబట్టి ఎప్పుడు కూడా రుణాలను మంజూరు చేసేటప్పుడు బ్యాంకులు హామీ లేకుండా రుణాలు ఇస్తే ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో మనము తిరిగి రాబట్టుకోవడం కష్టంతో కూడినటువంటి పని. కాబట్టి రుణాలను మంజూరు చేసేటప్పుడు హామీ కూడా కొన్ని సందర్భాల్లో చాలా ప్రధానమైనటువంటి అంశంగా మనము చూడాలి. ఇవి సాధారణంగా బ్యాంకులు రుణాలను మంజూరు చేసేటప్పుడు పరిశీలించవలసినటువంటి లేదా జాగ్రత్త వహించవలసినటువంటి అంశాలుగా మనం ఈ క్లాస్లో చూసినాం. దీంతో మనకు ఒక అంశాన్ని పూర్తి చేయగలిగాం. నేను అనుకుంటున్నది ఏంటంటే రేపటితోని లాస్ట్ క్లాస్ మీకు. Yes, anyone please respond? Yes, sir. Yes, sir. రేపు ఇంకొక అంశాన్ని మీకు 50 యూనిట్ లో చెప్పేసి కంప్లీట్ చేస్తాను. అయితే మీరు ఇంతకు ముందు నన్ను అడిగినటువంటి అంశాలలో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడిగినారు. నెక్స్ట్ మోడల్ క్వశ్చన్ పేపర్ ఎట్లుంటుందని అడిగినారు, అవునా? మోడల్ క్వశ్చన్ పేపర్ మీకు ఇప్పుడు ఇంతకు ముందు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో ఒక 2 భాగాలుగా ఉండేది. మొదటి భాగంలో పార్ట్ ఏలో 8 షార్ట్ క్వశ్చన్స్ ఇస్తారు. 5 షార్ట్ క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయాలి మీరు. 8 షార్ట్ క్వశ్చన్స్ చెప్తున్నా, వినండి, పూర్తిగా వినండి. 8 షార్ట్ క్వశ్చన్స్ ఇస్తారు పార్ట్ ఏలో. 5 క్వశ్చన్స్ కి మీరు ఆన్సర్ చేయాలి. ఒక్కొక్క దానికి 4 మార్కులు ఉంటాయి. అంటే 5 × 4 20 మార్కులు. 5 × 4 20 మార్కులు. తర్వాత పార్ట్ బిలో ఇంటర్నల్ చాయిస్ తోని మీకు క్వశ్చన్స్ ఉంటాయి. అది 5 యూనిట్ల నుంచి ఇంటర్నల్ చాయిస్. అంటే ఫస్ట్ యూనిట్ నుంచి 2 క్వశ్చన్స్ ఇస్తాడు, అందులో ఒకటి రాయమంటాడు. తర్వాత సెకండ్ యూనిట్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి, ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి. థర్డ్ యూనిట్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి, ఒకటి ఆన్సర్ చేయాలి. ఫోర్త్ యూనిట్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి, అందులో ఒకటి ఆన్సర్ చేయాలి. ఫిఫ్త్ యూనిట్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి, అందులో ఒకటి ఆన్సర్ చేయాలి. ఆ ఒక్కొక్క క్వశ్చన్ కి 16 మార్క్స్ ఉంటాయి. 16 × 5 80 అవుతాయి. ఈ షార్ట్ క్వశ్చన్స్ కి 20 అవుతాయి. ఈ 2 కలిపేస్తే మీకు 100 మార్క్స్ కి క్వశ్చన్ పేపర్ రెడీ అవుతుంది. అయితే పార్ట్ బిలో మీకు యూనిట్ నుంచి ఇవ్వబడేటువంటి 2 క్వశ్చన్స్ అన్నీ కలిపి ఒకే దగ్గర ఉండవు. అంటే 5 యూనిట్ల నుంచి 5 2 10 క్వశ్చన్స్ ఉండి మీరు 5 క్వశ్చన్లకు ఆన్సర్ చేయడం కాదు. ఎట్లా ఉంటుంది? ఫస్ట్ యూనిట్ నుంచి ఒక క్వశ్చన్ ఇస్తాడు, లేదా ఓఆర్ఆర్ నెక్స్ట్ క్వశ్చన్ ఇస్తాడు. అంటే ఫస్ట్ యూనిట్ లో ఇవ్వబడినటువంటి 2 క్వశ్చన్స్ నుంచి మీరు ఒక క్వశ్చన్ కు తప్పనిసరిగా ఆన్సర్ చేయాలి. అట్లాగనే మిగతా యూనిట్ల నుంచి. అర్థమైంది అనుకుంటున్న ప్యాటర్న్ మీకు. యూనిట్ కి 2 క్వశ్చన్స్ అన్నట్టు సార్. ఎస్ నాన్న, యూనిట్ కి 2 క్వశ్చన్స్ వస్తాయి. ఆ 2 క్వశ్చన్స్ కి ఒక దానికి తప్పనిసరిగా మీరు ఆన్సర్ చేయాలి. అంటే ప్రతి ఒక్క యూనిట్ నుంచి ప్రతి ఒక్క క్వశ్చన్ కి రాయాలి. ఒక క్వశ్చన్ అయితే తప్పనిసరిగా ఎస్ కంపల్సరీ ఒక్కొక్క యూనిట్ నుంచి ఒక క్వశ్చన్ కి మీరు ఆన్సర్ చేయాలి. ఇది మనకి ఇంతకు ముందు ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్. కానీ ఇప్పుడు ఉన్నటువంటి మరి కోవిడ్ సిచ్యువేషన్స్ లో
మనకు సాధారణంగా ఏం జరిగిందంటే రెగ్యులర్ ఎగ్జామ్స్ లో మాత్రము ఇప్పుడు సేమ్ మీకు ఇప్పుడున్న ఇదే ప్యాటర్న్, నేను ఇంతకుముందు చెప్పిన ప్యాటర్న్ రెగ్యులర్ ఎగ్జామ్స్ కూడా ఉండేది. కానీ కోవిడ్ వచ్చిన తర్వాత ఏమైందంటే ఈ ప్యాటర్న్ చేంజ్ చేసిండ్రు. ఈ ప్యాటర్న్ ఎట్లా చేంజ్ అయిందంటే 10 క్వశ్చన్స్ ఇచ్చేయడం, వరుసగా 5 క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయడం. ఫస్ట్ యూనిట్ నుంచి 2, సెకండ్ యూనిట్ నుంచి 2, థర్డ్ యూనిట్ నుంచి 2, ఫోర్త్ యూనిట్ నుంచి 2, ఫిఫ్త్ యూనిట్ నుంచి 2. 10 క్వశ్చన్స్ ఇస్తారు, 5 క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయమంటాడు. ఒక్కొక్క క్వశ్చన్ కి 20 మార్కులు. ఇది ఈజీ ప్యాటర్న్. ఈజీ ప్యాటర్న్ ఎందుకంటే 10 క్వశ్చన్లు ఒకే దగ్గర ఉంటాయి, మీరు ఏ 5టికి ఆన్సర్ రాసినా సరిపోతుంది. కానీ ఇంతకు ముందు ప్యాటర్న్ లో నేను చెప్పినట్టు ప్రతి యూనిట్ నుంచి మీరు ఆన్సర్ రాయాల్సి ఉంటది. సార్ చిన్న ఒక హెల్ప్ సార్, అడగండి. రేపటికి క్లాస్ లాస్ట్ కదా సార్, ఒకసారి ఏమనుకోకుండా కొంచెం కంపల్సరిగా ఈ క్వశ్చన్స్ వస్తాయనేది కొన్ని నోట్ చేసి పంపుతారా సార్ మాకు? ఏమనుకోకుండా తప్పనిసరిగా నేను కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను మీకు. ఆ క్వశ్చన్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. అదే సార్, అదే మాకు చేస్తే కొంచెం ఈజీ ఉంటుంది. రేపు నేను పెడతాను, కొన్ని క్వశ్చన్స్ మీకు పంపిస్తాను. వాటిని ఎక్కువగా చదవండి, మిగతా వాటిని కొంచెం తక్కువ చదివినా పర్వాలేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే సార్. మంచిది.